వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఇది కూలర్ అడుగు భాగం అండి. మరి ఇందులో మనం ఏం నాటుకుంటున్నాం స్పెషల్, ఇంతవరకు ఏ టెర్రస్ గార్డెన్లో లేని ఆకుకూర మీరు చూడబోతున్నారు. మీరు కూడా ఇంతవరకు విన్నారో లేదో నాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం విన్నాను. ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చాను, అరుదుగా దొరికే ఒక ఆకుకూర. మరి అయితే నేను ఆల్రెడీ కొన్ని కంటైనర్స్ పాటింగ్ మిక్స్ చేసేసి ఇలా పెట్టుకున్నాను. చాలా తక్కువ మట్టిలో నేను పెంచుతానని చెప్తున్నాను కదా, అలాగే ఇది లేయర్ పద్ధతిలో చేసుకున్నాను. మరి ఇందులో మనం పెంచుకోవాల్సిన ఆకుకూరలు ఏమిటి, ఎలా ఉన్నాయి చూద్దాం, ఓకేనా. మరి అదేం ఆకుకూర అంటే సన్నవల్లి ఆకుకూర. గంగవల్లి విన్నారు కదా పేరు, అలాగే ఇది సన్నవల్లి ఆకుకూర. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ ఆకుకూర అనేది కనుమరుగైపోయిందండి. కానీ ఇది మాత్రం చాలా చలువ. దీనికి సీడ్స్ కూడా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, ఇందులోనే సీడ్స్ ఉంటాయి. మీకు ఈ ప్లేట్లో ఇట్లా ఇట్లా అంటే పడిపోతున్నాయి చూడండి. ఓకే, నాకు ఇది దొరికాయి, నేను ఇప్పుడు దీన్ని నాటుకుంటున్నాను. దీని పేరు సన్నవల్లి ఆకుకూర. ఓకే, చూడవచ్చు. సన్నవల్లి ఆకుకూర మనం ఎలా నాటుకున్నామో చూద్దాం. అయితే ఆల్రెడీ పాటింగ్ మిక్స్ చేశాను, 3-4 డేస్ నుంచి వెళ్ళి వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మనం నాటుకోవచ్చు ఇందులో. ఓకే, ఇది ఎలా నాటుకున్నామో చూద్దాం. చూడండి, ఒకటి ఓపెన్ చేశాను, ఇలా ఉంది. అయితే ఇది చూడండి, ఇది వేరుతో సహా ఉంది ఒకటైతే. ఇందులో కొంచెం కాండంలాగా, దీనికి కూడా అచ్చుడు ఎలా వస్తున్నాయి చూసిరా, గుత్తులు గుత్తులుగా ఇట్లా స్టెమ్స్ వచ్చాయి. ఇది దీని స్పెషాలిటీ. ఆకు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇదే అండి సన్నవల్లి కూర. మనం ఇదేం లేదు, ఇలా గుచ్చేస్తే సరిపోతుంది, అయిపోయాయి. మీదికి వెళ్ళి వాటర్ పోయాలి. అయితే ఇది కూడా అంతా ఇలాగే ఉంది. కొంచెం కొంచెం తీసేసుకుంటూ వేసేసినాం అనుకో, మనం ఇగో ఇలా వచ్చేసింది కదా. దీన్ని ఇట్లా స్టెమ్స్ లాగా ఉన్నాయి ఒక్కొక్క దానికి, కొన్నిటికి లేనట్టున్నాయి. చూడాలి, కొంచెం దూరంలో పెట్టుకోవాలి, ఇలా కుచ్చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇది ఎలా నాటుతారు అడుగుతారు కదా. మరి నేను నాటుకునేది అయితే ఇలా, మీరు ఎలా నాటుకుంటారో తెలియదు. నేనైతే ఇలా నాటుతాను, పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచిగా మొలుస్తుంది. ఇది చూడండి, ఇట్లానే పెట్టేద్దాం కుప్ప కుప్ప, మంచిగా వస్తుంది మనకు మొలకలు అనేది మంచిగా వస్తాయి. ఓకే, ఇది కూడా ఉంది, దీన్ని కూడా ఓపెన్ చేస్తాను. ఇది కూడా ఇప్పుడు మనం నాటుకున్నామండి. అయితే నేను ఇందులో ఆల్రెడీ వేరే విత్తనాలు వేసానండి. మరి అవి మొలిచేంత లోపల వీటిని ఏం చేస్తుంది అని చెప్పి ఇవి కూడా నాటుకున్నా. అయితే అది మిడిల్లో పెట్టాను, ఇది కొంచెం సైడ్ కానీ పెట్టేద్దాం. ఓకే, ఈ ఆకుకూర వచ్చేంతసేపు ఆ పని దాని పని అది చేసేసుకుంటుంది. మనం దీని పని ఇలా చేసేసుకున్నాం. తెలుసు కదా నేను పాటింగ్ మిక్స్ ఎలా కలుపుతానో, ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి. నా ఎన్నో రకాల అరుదుగా దొరికే మొక్కలన్నీ నా గార్డెన్లో ఉంటాయి, మీకు తెలుసు, వీడియోలు కూడా చూస్తుంటారు. అందులో ఇదొక్కటి ఇప్పుడు స్పెషల్. మీరెవరన్నా ఈ ఆకుకూర తెలిసినా చూసినా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. ఇది ఒకప్పుడు దొరికేదండి, ఇప్పుడు అన్నీ మిషన్లు చేయబట్టి ఇట్లాంటి ఆకుకూరలన్నీ కనుమరుగైపోతున్నాయి. మెయిన్ అది, చేతితో చేసే పనులు లేకుండా అన్ని మిషన్లే తయారవుతున్నాయి. ఒకప్పుడు పొలంలల్లో వర్కర్ పనిచేస్తారు కదా, వాళ్ళకు పోయేటప్పుడు కూరగాయలు ఇలాంటివి తెంపుకొని తీసుకుపోతుండే, కాలువల పక్కకు అట్లా ఉంటుండే. అట్లాంటివి ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. వాళ్ళు ఇప్పుడు పిచ్చి మొక్కల కింద తీసేస్తున్నారు, కానీ అది తెలియదు వాళ్ళకు. ఇది చాలా అరుదుగా దొరికే మొక్క అండి, మనకు దొరికిందంటే మనకు చాలా అదృష్టవంతులు. నేనైతే మీరందరూ కూడా ఇట్లాంటివి పెంచడానికి
ప్రయత్నించండి, ఈజీగా నాటుకుంటుంది. ఎందుకంటే దీనిలో సీడ్ కూడా ఉంది. ఇప్పుడు మనకి ఇది వస్తుంది, దీనిలోకి వెళ్ళి వచ్చే సీడ్ కూడా మనకు రెడీ అవుతుంది. ఆకులు చిన్న చిన్న ఆకులు ఇలా తెంపేసుకొని కర్రీ చేస్తే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మామిడికాయ సీజనే కదా, వస్తున్నాయి కదా. మాకైతే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయి మామిడికాయలు. మొన్న నేను తెచ్చాను, ఊర్లో తెచ్చాను మామిడికాయలు అట్లా. ఇదండి సన్నవలి కూర. మనమైతే ఇప్పుడు పెట్టేసుకున్నాం, మొత్తం నాటుకున్నాను. ఇక మీదికెళ్ళి కొన్ని వాటర్ కొడతాను, ఎందుకంటే మార్నింగే కొట్టాను. ఇందులో సీడ్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఇందులో చల్లేస్తాం. ఇందులో మనము ఎట్లాంటి ఆకుకూరలు ఎప్పుడైనా తెచ్చినప్పుడు దీనిలో దొరికితే ఏమన్నా సీడ్స్ ఉన్నాయో చూడాలి. ఉంటే దాన్ని మళ్ళీ పక్కకు పెట్టుకోండి, లేదంటే అందులోనే వేసేయండి, పాడేయకండి. ఎప్పుడైనా ఏ ఆకుకూరకైనా సీడ్స్ వస్తాయి, గంగవాలి కూరకు కూడా సీడ్స్ వస్తాయి. మనం దాన్ని కూడా సేవ్ చేసుకుంటే మనం మంచిగా ఉంటుంది. ఇదండి సన్నవల్లి ఆకుకూర. మరి ఎలా ఉంది మా అరుదైన మొక్క, మీ అందరికీ తెలుసా, ఎప్పుడైనా చూసారా విన్నారా అన్నది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇది ఎలా ఉందన్నది చెప్పండి. టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఇదండి నేను చెప్పదలుచుకున్నది. ఓకేనండి, ఉంటాను మరి, బాయ్.